జీవాధిపతి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అబ్రహాము జీవితంలో ఆదికాండం 15వ అధ్యాయంలో ఓ సంఘటన చాలా దీవెనకరంగా ఉంది. దిగి వచ్చిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాల్లో నుండి ఓ సందేశాన్ని పరిశుద్ధాత్ముడి పూట మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రహాము తన గుడారం హెబ్రోనులో వేసిన తర్వాత తన తమ్ముడు చెరపట్టబడినని విని వారిని విడిపించిన తర్వాత మెల్కీసెదెకు ద్వారా ప్రభు సంస్కారం తీసుకుని దశంభాగం ఇచ్చిన తర్వాత దిగి వచ్చిన దేవుని యొక్క వాక్యం, అబ్రామా భయపడకము, నేను నీకు కేడంగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికమవబోతుంది. ఈరోజు ఈ మాట ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, భయపడకండి. మీకున్న రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సంఘటనలు, జీవితంలో కలుగుతున్న నిందలు, అవమానాలు కొంత వేదన కలిగిస్తున్నాయా? దుఃఖపడకండి. ప్రభు ఈ పూట మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు కేడంగా, తోడుగా, నీడగా, ఆశ్రయంగా ఉండబోతున్నాను. అంత మాత్రం కాకుండా మీ బహుమానం అత్యధికమవబోతుంది అని చెప్పి ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. లేఖనాలని పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు ఆశీర్వాదం రెండింతలుగా, అభిషేకం రెండింతలుగా, పరిచర్య రెండింతలుగా చేయగలిగిన శక్తివంతుడు మన ప్రభు. నీ బహుమానం అత్యధికమగును. ఇంతకీ బైబిల్ భాష ప్రకారం బహుమానాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి వాక్యంలో బహుమానాన్ని 3 విధాలుగా మనం గ్రహించగలం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 40:10. ఇదిగో తన బాహువే తన పక్షంలో ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఈ వాక్యం ప్రభు ఇచ్చే రక్షణని, తర్వాత ప్రభు తీర్చే తీర్పుని మనకు తెలియజేస్తుంది. ఆయన బహుమానం ఆయన యొద్ద ఉంది. ఆయన 2000 సంవత్సరాల పూర్వం మన మధ్య సస్యరుడిగా ఆయన ప్రాణం పెట్టి మనకి సింహాసనం ఇవ్వడానికి శిలువ మీదకి, మనల్ని సౌందర్యవంతులు చేయడానికి కురిపిగా, మనల్ని ఆశీర్వాద వారసులుగా చేయడానికి శాపగ్రస్తులుగా మారిన ప్రియమైన తండ్రి. ఆయన మన పాపాలకి విమోచకుడై ఉన్నాడు. పాప ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందుకున్న రక్షణ అనే బహుమానం వెల చెల్లించలేని అమూల్యమైన అద్భుతం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ బహుమానం, మీ రక్షణ ఈ దినాల్లో అత్యధిక మగును అని ప్రభు ఒక గంభీరమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. రక్షణ అనేది మానవులు ఇవ్వలేని, దేవుడు మాత్రం ఇచ్చే అద్భుతమైన బహుమానం. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, కీర్తన 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ఈరోజు చాలా మంది వివాహమైన తర్వాత పిల్లలు లేక, పుట్టిన వారు ఆత్మీయంగా లేక అల్లాడిపోతున్నారు. మీ కుటుంబాన్ని కట్టే కృపను, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి స్థిరపరిచే భాగ్యాన్ని నా ప్రభు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే హెబ్రోనుకు వస్తామో, చెరపట్టబడిన తమ్ముడిని విడిపించి దేవుని పరిచర్య చేస్తామో, ప్రభు సంస్కారంలో పాల్పొను పొంది దశంభాగం ఇస్తూ హుందాగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, వాక్యం దిగి వచ్చి మనకు తోడుగా ఉండి కేడుముగా మారి మన జీవితంలో బహుమానం అత్యధికం చేస్తుంది. బహుమానం అంటే రక్షణ, బహుమానం అంటే కుటుంబం. ఈరోజు కుటుంబంలో చాలా మందికి శాంతి, సమాధానం, సంతోషం లేదు. కానీ దేవుని మాటకు మనం లోబడితే మన కుటుంబాన్ని ప్రభు దీవించి స్వర్గసీమగా మారుస్తాడు. ఇక మూడవదిగా ప్రసంగి గ్రంథం 3:13లో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొచ్చు తన కష్టార్జిత వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అని సొలొమోను తెలియజేస్తున్నాడు. చాలా మందికి ఆస్తి ఉంది కానీ తినడానికి, చాలా మందికి ఆస్తి అంతస్తులు ఉన్నాయి కానీ సరైనటువంటి సుఖము, నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా పని కలిగి దేవుని కార్యాలు చేయగలిగిన ఒక సుఖమయమైనటువంటి జీవితం దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన బహుమానం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు తిన్నది, మీరు సంపాదించింది, లేదా మీ ఆస్తి మీకే ఉండే ఓ దీవెనకరమైనటువంటి బహుమానం నా చేతిలో ఉంది, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. మనం ఎప్పుడైతే హెబ్రోను వాసులుగా మారి వాక్యానికి అప్పగించుకుంటామో, ఆయన మనకు తోడయుండి కేడముగా మారి మన బహుమానం అత్యధికం చేస్తాడు. కుటుంబం ఒక బహుమానం, ఆశీర్వాదం ఒక బహుమానం, అంత మాత్రం కాకుండా రక్షణ కూడా ఒక బహుమానం. రక్షణ,
కుటుంబం, ఆశీర్వాదం అనే ఈ బహుమానం మీ జీవితంలో రెట్టింపు చేయాలని ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.